ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు, వాళ్ళు జాదు నాకుండరు, ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా మిమ్మల్ని గెలవనీకి ఎవరో ముగ్గురు వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రమ్మని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడ మీద ఉంటారు. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్లే. అల్లుడు వీడియా కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు దొరికితే చంపేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు, చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా ఏదో రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే అరే మన బాబీ గారే, ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా ఆ. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు? మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. 5 సంధ్య, ఏంటమ్మా ఇది? పొద్దున్న పెళ్లి పెట్టుకుని ఇంత డల్గా ఉంటే ఎలాగా? పెళ్లి కూతురంటే కళకళ్ళాడుతూ ఉండాలి. ఇదిగో మా తరఫు నుంచి ప్రధానం చీర. కృష్ణ రేపు పొద్దునకల్లా వచ్చేస్తాడమ్మా. పెళ్లి అదిరిపోతుంది. మా కిట్టుగాడు అదర కొట్టేస్తాడు. రేయ్, ఈ దెబ్బలేంది అని అల్లుడు అడిగితే ఏం చెబుతారా? బజార్ లో ఒకడు కొట్టాడని చెప్తా అన్నా. చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్తే జైల్లోనే చంపేస్తాడు. అన్నకు అబద్ధం చెప్తే నచ్చదు కదన్నా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? నేనేదో రకంగా మేనేజ్ చేస్తాగానే మూసుకో నాయన కలరే. సరే అన్న. అల్లుడు, నీకు గుడ్ న్యూస్, నువ్వు ఎల్లుండి రిలీజ్ అవుతా ఉన్నావు. తెలుసు. ఈ దెబ్బలేంటి? బ్యాంగిరి బజార్కి వెళ్తే ఒకడు మమ్మల్ని ముఖం మగిలి పాదు నువ్వు వాపాడా. ఏం లేదు అల్లుడు, బజార్లో ఓ పిల్లోడు బండి కట్టం వస్తే తప్పించబోయి చెట్టు గుద్దేసినారు. పిట్టలు రాలిపోయినట్టు అందరు కింద పడిపోయినారు. అందరికీ దెబ్బలు తగిలాయి అంతే. ఒక్క యాక్సిడెంట్కి ఇంతమందికి దెబ్బలు ఉంటాయని ఆలోచిస్తున్నా. ఒక్క బాంబుకి 100 మంది దస్తుడులే. ఇది అంతే. నమ్మడం లేదా? సరే, మేము అనుకున్నది ఏదో చెప్పాం, నువ్వు అనుకునేది నువ్వు చెప్పు. బ్యాంగిల్ బజార్లో సంజయ్ కోసం వెళ్ళిన మిమ్మల్ని ఒక్కడు మిమ్మల్ని అందరినీ కొట్టాడు. మనల్ని కొట్టడవా? మన్నెవడ హైదరాబాద్ కొట్టేదే? కృష్ణ అల్లుడు, వీడే అల్లుడు మనోళ్ళందరినీ కొట్టినోడు. తెలుసు. పర్ఫెక్ట్ గా తెలుసుకొని కూడా పక్కన పెట్టుకున్నావేంది? చంపేయాలిగా. ఏ, ఎందుకు చంపాలి? ఈడు మన సంజయ్ని ప్రేమించాడు. ఎక్కసరిగా నేను జరిగిందంత చెప్పా. ఆమెను బీటేసే ప్రాసెస్ లో డీసెంట్ రోడ్ డీసెంట్ గా ఉన్న మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది సార్. నన్ను ఇష్టపడినట్టు కలర్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళనే నన్ను చంపేస్తాను సార్. ఇందాక చెప్పాను మీకు. ఆడు చంపుతానంటే ఏడకెందుకు వచ్చా? మెట్లెక్ లేనోడు లిఫ్ట్ ఎక్కినట్టు నేను ఫెయిల్ అయినా జక్కా సార్ పాస్ అవ్వాలి. జక్కా సార్ సంజయ్ తీసుకొస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫేస్ లో నేను ఫీలింగ్స్ చూడాలి. జక్కా సార్, మీరు నాకు ఈ కోరిక తీర్చాలి సార్. తీరుస్తా, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా జక్కా సార్, సింగిల్ గా తిరగాలంటే భయంగా ఉందా? చెండి ఏమైనా చేస్తాడేమోనని నేను కూడా మీ వాళ్ళతో పాటు ఉండిపోతా. యాడుంటావరా? మన ఎత్తున ఎక్కుతా. జక్కా సార్. అన్నా, ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా, ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమన్నా ఈ జక్కన్న. షిండేని తిట్టి
ఆ సంజయ్ని పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావడం లేదురా. రై ఓసారి అని పిలవంట్రా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మనతో అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మోత సరిపోద్ది. మూత ఆ, మూతకేమెక్కుతాయి? నాకు మోత చాలండి బాబు. పోయింది చెప్తాను. ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నానా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేత కూడా తాగిస్తారా? తాగిస్తారా? తాగిస్తారా మీరు? తాగిస్తారా? అమ్మా నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు టైంకి ఇంత తిని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నేంటగా రై మీరు కూడా ఇళ్ళకి పోండి. రేయ్! నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందబ్బయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కడే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు, ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా, ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీ రచ్చ అర్ధరాత్రా? పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే కానీ నేను పడుకోను. నువ్వు దిక్కు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంకుల బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఈయన చంపేయండి, నరికేయండి, పెద్ద పెద్ద అరుపులారు సార్. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు. అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు? కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేను. యో రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి. ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరు పెంట్రా వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య, ఇక్కడ వద్దన్నయ్య. బాబే, నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకులేనయ్యా, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్యా? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా, ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా, ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళు బయటకెళ్ళు బయటకెళ్తే. రే మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. ఎట్ చావలే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు అన్నయ్య వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు వాడు మాట్లాడించగా. ఏ నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోరుమీరా, నువ్వు నోరుమై. మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా?
బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనేదో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. అన్నయ్య, అదే. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రే కూర్చో. కూర్చోడానికి ఏమైనా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఆ, ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి? చెప్పని. రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంధ్య? ఆ, అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా, మీ పేరు సంధ్య? అవును. గుడ్. బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు.